ఎంత డైట్ చేసినా కూడా అస్సలు బరువు తగ్గట్లేదని చాలామంది బాధపడుతూ నిరాశపడుతూ ఉంటారు. అస్సలు అలా నిరాశపడొద్దండి. ఒక్కసారి నేను ఇక్కడ చూపించేది కనుక ఒక్క నెల రోజులు డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కనుక తాగారంటే నెల రోజుల్లోనే మిమ్మల్ని మీరు అస్సలు నమ్మలేరండి. మీ రిజల్ట్ చూసి మీరే షాక్ అయిపోతారు. ఇది మన పూర్వీకుల కాలం నాటి రెసిపీ. దీంట్లో మనకి కావాల్సినంత ఫైబర్ ఉండడం వల్ల మనకి గట్ హెల్తీ వస్తుంది. అలాగే డైజెషన్ కూడా చక్కగా అయ్యి కాన్స్టిపేషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల జొన్నపిండి అయితే తీసుకోండి. అందులో నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా బాగా నీళ్ళలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. పొయ్యి మీద ఇలాంటి ఒక పాన్ పెట్టుకొని వెల్లుల్లిపాయలు క్రష్ చేసి అలాగే అల్లంని కూడా బాగా క్రష్ చేసి వేసేసుకొని డ్రైగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లో. తర్వాత 3 పెద్ద గ్లాసుల నీళ్లు వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పిండికి 1 గ్లాసు నీళ్లు సరిపోతుంది. 3 గ్లాసుల నీళ్లు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు ఇలా బాగా తెల్ల మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు నీళ్ళని అలాగే మరిగించుకున్నారంటే అల్లము వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అనేది నీళ్ళకి బాగా వస్తుంది. తర్వాత ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఉండలు కట్టకుండా అలా మిక్స్ చేస్తూ ఉండండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని ఇలా చేతిలో వేసుకొని బాగా క్రష్ చేసి ఇలా వేసేసారంటే సరిపోతుందండి. ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో లేదంటే సిమ్లో ఇలా ఉడికించుకున్నారంటే చక్కగా మీకు హెల్తీగా మన తాతల కాలం నాటి జొన్న అంబలైతే రెడీ అవుతుంది. మీరు కావాలంటే ఇలాగే తాగొచ్చు, లేదంటే ఇంకొంచెం టేస్టీగా కావాలి అనుకుంటే ఇలా సింపుల్గా ప్లెయిన్గా పోపు అయితే వేసుకోవచ్చు. మీకు డీటెయిల్గా వీడియో కావాలి, ఇది అర్థం అవ్వలేదు అనుకుంటే కనుక ఫుల్ వీడియోని ఈ వీడియో పైన స్క్రీన్ పైన ప్లే బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి.